సినిమా పరంగా చూసుకుంటే క్యారెక్టర్ నేమ్ మాత్రమే రాంబాబు. క్యారెక్టర్ మాత్రం పవన్ కళ్యాణే. పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ గారు అప్పట్లోనే రియలిస్టిక్‌గా అంత అడ్వాన్స్డ్‌గా ఆలోచించి కథ ఈయన కోసమే రాసుకున్నట్టున్నాడు. ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ గానీ, సాంగ్స్ లిరిక్స్ గానీ, స్టోరీస్ గానీ మిగతా వాళ్ళేమనుకుంటారో అది రాస్తారు. కానీ పవన్ కళ్యాణ్‌తో తీస్తానంటే పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని స్టోరీ రాసుకుంటారు. పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఒక పవన్ కళ్యాణ్ తప్పితే ఈ క్యారెక్టర్ ఒక రాంబాబు అనే క్యారెక్టర్ ఆయన మాత్రమే చేయగలడు. ఎందుకంటే అంత గట్స్ ఉన్న హీరో కాబట్టి పూరి జగన్నాథ్ ఆయన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాశాడు. అంటే మిగతా హీరోలు మనం తక్కువ చేయట్లేదు. అందరు హీరో సూపర్ స్టార్సే. అందరినీ చెప్తాం యాజ్ ఏ పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయన ఫాలోవర్గా నేను చెప్పడం ఏమిటంటే ఇలాంటి క్యారెక్టరు ఆయన మాత్రమే చేయగలడు అనే దృష్టిలో పెట్టుకొని పూరి జగన్నాథ్ రాశాడు కాబట్టి అప్పట్లోనే అంత అడ్వాన్స్డ్గా రియలిస్టిక్గా రాశాడు. రాయడంతోనే అప్పట్లోనే జనానికి చాలా మంది కనెక్ట్. అప్పట్లో మేమంతా కొంచెం చిన్నవాళ్ళు కానీ అప్పట్లోనే ఒక డెప్త్ అనేది అర్థమైంది. ఇప్పుడేంట్రా అంటే కరెక్ట్ టైంకి ఇప్పుడున్న మన స్టేట్ పొజిషన్ బట్టి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లోనే ఇంత అడ్వాన్స్డ్గా ఇలాంటి కథను ఎంచుకొని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన చెప్పిన లాస్ట్లో వచ్చిన ఒక ప్రీ క్లైమాక్స్ సీన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, యూత్ కానీ ప్రజలు కానీ అందరూ దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాల్సిందిగా ఈసారి కోరుతున్నాం. ఇంకోటి విషయం ఏమిటంటే అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఇది సినిమా అందరూ అనుకుంటా రాంబాబు సినిమా ఏదో తీశాడు పూరి జగన్నాథ్ తీశాడు అంటే అర్థం చేసుకోవాల్సింది అలాంటి కంటెంట్ పవన్ కళ్యాణ్కి పడితేనే జనాల్లో చైతన్యం అనేది వస్తుంది. వేరే హీరోలు కూడా చెప్తారు, వేరే సినిమాలు కూడా మనం మెసేజ్ చూస్తుంటాం, అన్నీ వస్తుంటాయి. కానీ పవన్ కళ్యాణ్ చెప్తే ఆ రీచ్ అనేది యూత్కి అంత ఒకటి మాత్రం గర్వంగా చెప్తానంటే ఇండియాలో యూత్ని ఈయన ఆకర్షించిన విధంగా ఏ హీరో ఆకర్షించలేరు. ఒక రజనీకాంత్ సౌత్లో మన రజనీకాంత్ ఎట్లో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ కాదు ఎప్పటికైనా కానీ ఇండియాలో యూత్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల్లో పవన్ కళ్యాణ్ గారు టాప్లో నిలుస్తారు. అలాంటి వ్యక్తి సినిమా మళ్ళీ ఈ రిలీజ్ టైంకి వేసినారంటే ఎంజాయ్మెంట్ కోసమే కాదు, ఒకసారి ఆలోచించండి అని కూడా మూవీ సంస్థ మామూలుగా అయితే ఫ్యాన్స్ రిలీజ్ చేసుకుంటున్నారు రిలీజ్ సినిమాలు. ఎందుకంటే మా హీరో సినిమాస్ ఒకటి చిన్నప్పుడు మిస్ అయ్యాం, ఇప్పుడు ఎంజాయ్ చేసుకోవాలని చెప్పి ఇది చేస్తున్నారు. కానీ ఒక మూవీ సంస్థే మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తున్నామని చేసి ఫ్యాన్స్కి ఎంజాయ్మెంటే కాదు ఒక మెసేజ్ మళ్ళీ ఒకసారి ఆలోచించండి. జస్ట్ పవన్ కళ్యాణ్ అంటే ఎంటర్టైన్మెంటే కాదు, పవన్ కళ్యాణ్ అంటే నిజంగా ఒక ప్రపంచమే. ఆ రీచ్ని మీరు జనాలకు తీసుకెళ్ళండి అని చెప్పి ఈ సినిమా రిలీజ్ చేయడం వల్ల సినిమా పాటలు ఎంజాయ్ చేసినాము. తర్వాత లిరిక్స్ కానివ్వండి, సినిమాలో వచ్చే లిరిక్స్ కానివ్వండి, లాస్ట్ సాంగ్లో ఆ డెప్త్ అనేది అర్థం చేసుకోవాలి మనం. లాస్ట్లో ఆయన చెప్పాడు రాష్ట్రం మాది అంటే ఏదో సినిమా చెప్పేసినాడు వెళ్ళిపోయినాడు. నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు లాస్ట్ సినిమా బ్రో సినిమా వరకు కానీ ఫస్ట్ సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బాయి నుంచి బ్రో సినిమా వరకు ఎత్తుకున్న అన్ని క్యారెక్టర్లు పవన్ కళ్యాణ్ ఫిక్షన్ అయితే రాంబాబు క్యారెక్టర్ మాత్రం పవన్ కళ్యాణే. అక్కడ రాంబాబు కాదు పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపిస్తారు. పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని పూరి జగన్నాథ్ కథ రాసుకున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి వెంట మనం సినిమా వస్తాం, చొక్కాలు చింపుకుంటాం, వెళ్తాం. కానీ ఇదే విధంగా ఎలక్షన్స్ బూతుల్లో కూడా ఇప్పుడు ఎంత ఎంజాయ్మెంట్ ఎంత ఓపుగా మనం సినిమాకి వచ్చి 7 కాదు 6, 5, 4 o'clock పెట్టినా కూడా మనం సినిమాకి వస్తున్నాం. అదే ఉత్సాహంతో రేపు యూత్ అంతా ఈయన అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఫస్ట్ నిర్ణయం తీసుకున్నాడు. చాలామంది కూడా అనుకుంటున్నారు పొత్తు పెట్టుకున్నారు మన సీఎం అంటాను. ఫస్ట్ మనకి సీఎం అంటే ఆయన ఫస్ట్ ఒక కామన్ మ్యాన్గా ఆయన మన ముందుకు వచ్చాడు. కామన్ మ్యాన్గా వచ్చిన వ్యక్తిని మనం ఈరోజు సీఎం కాదు పిఎంలు కూడా పక్కన కూర్చోబెట్టుకునే రేంజ్ ఆయన వెళ్ళాడు అనమాట. సో అలాంటి వ్యక్తిని మనం జస్ట్ ఏదో సినిమా వచ్చి ఎంజాయ్ చేసిన వెళ్ళిపోయాం. నేను చెప్తాను పవన్ కళ్యాణ్ సినిమాగా నేను అభిమానించాను. క్యారెక్టర్గా ఆయనకైతే నేను ఓపెన్గానే చెప్తాను, రాముడికి హనుమంతుడితో నేను అంతే ఆయనకి క్యారెక్టర్ పరంగా. అలాంటి వ్యక్తికి మనం ఖచ్చితంగా నిలబడాలి. ఎలక్షన్స్లో కూడా సేమ్ ఎలక్షన్ బూతుల దగ్గర కూడా పవన్ కళ్యాణ్ గారు యువతే కనపడాలి. పవన్ కళ్యాణ్ యువత ఓటు వేసేటప్పుడు కనపడాలి. సినిమాల దగ్గర ఎంజాయ్ చేద్దాం కానీ ఓటు వేసే టైంకి కూడా అదే ఉత్సాహం ఇదితో మనం రేపు జరగబోయే ఎన్నికల్లో ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో మనం ముందుకు వచ్చి ఓటు వేసి ఆయన అనుకున్న కళని మనం తీసుకోవాలి. ఫస్ట్ ఇంకోటి అందరూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు, అరే ఏదరా ఈయన చెప్తే ఏది మనకి పొత్తు పెట్టుకున్నాడు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఒకటి ఆలోచించండి, ఆయన ఏది చేసినా మన కోసమే. చాలామంది అనుకుంటారు, కొంతమంది అనుకునే వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు కూడా చెప్తున్నారు ప్యాకేజ్ అని మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా ఒకటే చెప్తాను, ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. సినిమా చిన్న డైరెక్టర్ నుంచి రాజమౌళి వరకు కథలు రెడీ చేసుకోకూడదు. ఆయన జస్ట్ ఒక మాట చెప్పాలంతే. ఒక కథలు రెడీ చేసుకోండి అంటే చేసుకుంటారు. టర్న్ ఓవర్ సంవత్సరానికి 1000 కోట్లు సంపాదించుకుంటే కెపాసిటీ ఆయనకు ఉంది. అది 4 సినిమాలతోనే. చాలామంది ఇప్పుడేమంటే పాన్ ఇండియా స్టార్స్ అవంతా అనుకుంటారని ఆయన రీజనల్ మూవీస్తో పాన్ ఇండియా స్టార్కి పోటీ ఇవ్వగాడు. అంటే నేను చెప్పడం అంటే ఆ హీరోలు తక్కువ అని కాదు, ఆయన రేంజ్ని పక్కన పెట్టి పాలిటిక్స్లో మన కోసం వచ్చాడు. అలాంటి వ్యక్తికి మనం వెంటుండి ఓన్లీ ఏదో తీసుకుంటున్నాడు
వెళ్తున్నాడు రాజకీయాల్లో, అప్పుడప్పుడు వస్తున్నాడు. కొంతమంది వీకెండ్ పాలిటిక్స్ కూడా అంటున్నారు, ఏదో ఆయన టైం వచ్చినప్పుడు షూటింగ్ చేసుకొని వచ్చి రాజకీయాలు నడుపుతున్నారు అని చెప్పి కూడా అంటున్నారు. అవన్నీ పక్కన పెట్టేసి ఆయన 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 మాటకి కట్టుబడాల్సిన అది పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన తీసుకున్న ఆలోచనకి మనం కట్టుబడి పనిచేయాలా, ఆయన ఆశని మనం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటే, ఇలా మళ్ళీ కూడా మనకి సినిమా వస్తుంది, మళ్ళీ సినిమా ఎంజాయ్ చేద్దాం, సినిమాను ఎంజాయ్ చేద్దాం. అంతకంటే ముఖ్యం ఆయన చెప్పింది ఒకటే, సినిమా ఆయనే చెప్పాడు, అరే కులమాలు వేసి అంత ఓకే నాకు నచ్చింది, కానీ నాకు హెల్ప్ వస్తుంది, కానీ మీరు ఓటు వేయండి, నేను చెప్పిన దాంట్లో వెళ్ళండి, దయచేసి మీ ఓటు మీరు అమ్ముకోకండి అని ప్రజల్లోకి ఎంత విధంగా తీసుకొని పోతున్నాడో మనం దాన్ని తీసుకెళ్దాం. మళ్ళీ సెప్టెంబర్లో ఓజీ వస్తుంది, ఖచ్చితంగా మనం మళ్ళీ వస్తాం, మళ్ళీ 5 గంటలకు షోలు వేస్తారు, చొక్కాలు దింపుకుంటాం, ఓకే అది ఎంజాయ్మెంట్. కానీ ఆయన అనుకునే దాని మీద మెయిన్ దృష్టి పెట్టండి. 90% ఆయన ఇప్పుడు ఆయన క్యారెక్టర్ అయితే ఏముందో పాలిటిక్స్లో దాని మీద 90% పెట్టండి, 10% మనం సినిమా మీద పెడదాం, ఎంజాయ్ చేద్దాం, ఇది చేసుకున్నాం. ఇప్పుడు ఈ కరెక్ట్ టైంలో ఈ రిలీజ్ పడిందండి. చాలామంది ఇప్పుడు ఫేక్స్ రేపు ఏదో వస్తున్నాయి వాళ్ళ సినిమాలు, మనం అది దాని గురించి చెప్పకూడదు. బట్ ఏమంటే అంత ఫిక్షనల్గా చూపించి మేము అది ఎంతసేపు బాబుల పేర్లు చెప్పుకుంటే, ఇది పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు, అందరూ చిరంజీవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఎం కూడా నిలబడి రెస్పెక్ట్ ఇచ్చే రేంజ్కి ఆయన వచ్చినాడు అనమాట. సో అలాంటి వ్యక్తిని విమర్శించే ముందు వాళ్ళ మొహం ఒకసారి అద్దంలో చూసుకొని విమర్శిస్తే అది ఒప్పుకుంటాం. అలాగే అభిమానించే వాళ్ళు సినిమా వరకే కాకుండా ఆయన ఆశయాలు ఖచ్చితంగా వెంటుండి నడిపిస్తారని మనస్ఫూర్తి మళ్ళీ కోరుకుంటూ, పార్టీ నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, అందరూ కానీ ఒకసారి కోరుకుంటూ, ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తాం, సినిమా ఎంజాయ్ చేస్తాం. యాజ్ ఎ డెప్త్ లాస్ట్లో ఇంకా మనము ఒక రాంబాబుని, పూరి జగన్నాథ్ గారికి మెయిన్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా అప్పుడు రిజల్ట్ ఎట్లుందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం కరెక్ట్ టైం రిలీజ్ చేసినారు. యాజ్ ఎ రాంబాబుని కాదు, మనం పవన్ కళ్యాణ్నే చూసినాం రియల్ లైఫ్ క్యారెక్టర్లో. సో ఈ అవకాశం ఇచ్చిన మన మీడియా, మదనపల్లి మస్తీ మీడియా వారికి, అలాగే సినిమాకి వచ్చి ఎంజాయ్ చేసి ఇంత ఇది చేసిన మన అభిమానులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. కళ్యాణ్ బాబు బాబులకి బాబు, కళ్యాణ్ బాబు బాబులకి బాబు, కళ్యాణ్ బాబు బాబులకి బాబు, కళ్యాణ్ బాబు జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పోలీసులే